పర్యాటకం పేరుతో గిరిజనులను పావులుగా వాడుకోవడం ప్రభుత్వాలకు పరిపాటిగా మారిపోతోంది. ఇప్పటికే అండమాన్ దీవుల్లో అంతరించిపోతున్న గిరిజన ప్రజలను బాహ్య ప్రపంచానికి చూపించినందున సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకోవడం లేదు. అమాయక గిరిజనులు జరుపుకునే తిరునాళ్లకు తప్పుడు అర్థాలు చెబుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. గిరిజనుల పండుగలు తిరునాళ్లు విచిత్రంగా ఉంటాయి. ఏడాదంతా కష్టపడి పనిచేసి ఓ వారం రోజులు ఉత్సాహంగా వారు గడుపుతారు. పంట చేతికొచ్చిన శుభ సందర్భంగా ఏటా హోలీకి ముందు ఓ వారం రోజుల పాటు మధ్యప్రదేశ్లోని జుబావా, ధార్, పశ్చిమ నిమర్లోని కొన్ని ప్రాంతాల గిరిజనులు ఉత్సవాలు జరుపుకుంటారు. బాగోరియా పేరిట ఉత్సాహంగా జరిగే ఈ వారోత్సవాలకు వేలాది మంది గిరిపుత్రులు హాజరవుతారు. యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే ఈ ఉత్సవం ఆద్యంతం ఉల్లాసంగా సాగుతుంది. హోలీ కోసం పూజా సామగ్రి ఇక్కడ కొంటారు. అమ్మాయిలు గాజులు, నగలు కొంటారు. అణువణువున గిరిజన సంప్రదాయం ఉట్టిపడే బాగోరియా ఉత్సవంపై ఇప్పుడు మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ కళ్లు పడ్డాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ ఉత్సవాన్ని గిరిజనులను పావులుగా వాడుకుంది. చివరకు బాగోరియా అర్థాన్ని మార్చేసింది. ఇదో సామూహిక స్వయంవర ఉత్సవం అంటూ తన వెబ్సైట్లో ప్రకటించింది. యువతీ యువకులు పెళ్లి చేసుకునే వేదికగా అభివర్ణించింది. పెద్ద సంఖ్యలో హాజరయ్యే యువకులు తమకు నచ్చిన యువతిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకుని వెళ్లిపోతారంటూ ప్రచారం కల్పిస్తోంది. బాగోరియాను ఓ వాలంటీర్ వారోత్సవాలుగా చిత్రీకరిస్తోంది. ये हमारा इसके साथ पूरा हमारी आदिवासी संस्कृति, पहचान, परंपराएं और हमारे मानवीय मूल्य और ये पूरे को साथ में लेते हुए हमारे जो आदिवासियों के समारोह है उन समारोहों को बचाने का हमारा सामूहिकता जुड़ी हुई उसमें और एक दूसरे का मिलने जुलने का और घनिष्ठ संबंध जुड़े हुए वो बचाने का हमारा प्रयास तो है और होना चाहिए. ये खत्म नहीं होना चाहिए, लेकिन उसका गलत भ्रामक प्रचार करके इसका विकृतीकरण हो रहा है और जिससे ये पतन हो जाएगा, इसका टूटन होने की दिशा में जा रहा है. ప్రభుత్వ వాదనను ఆదివాసీ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఇదో స్వయంవర కార్యక్రమం కాదని స్పష్టం చేస్తున్నాయి. దీనిపై ప్రధాని సహా షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు ఓ గిరిజనుల వికాస స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఆదివాసీల సంస్కృతికి తప్పుడు ప్రచారం కల్పిస్తున్నారంటూ ఆరోపిస్తూ లేఖ రాశారు. ఈ తప్పుడు ప్రచారాన్ని అడ్డుకునేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. ప్రజలకు నిజానిజాలు తెలుపుతూ కరపత్రాలు పంచుతున్నాయి. మరోవైపు ఇది రాజకీయ రంగు కూడా పులుముకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకే ఈ తరహా ప్రచారం కల్పిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.